రైట్ బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. విజయసాయిరెడ్డిని ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. మద్యం సరఫరాదారుడు డిస్టిలరీల నుండి సుమారుగా 15% నుండి 20% వరకు భారీ ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు, ఆ నగదును హవాలా రూపంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే ఈ కేసులో విచారణ చేపట్టింది. సుమారుగా 3,500 కోట్లకు పైగా ముడుపులు అక్రమ లావాదేవీల ద్వారా చేతులు మారాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కాకినాడ పోర్టు సేజ్ వాటాల బలవంతపు బదలాయింపు కేసులో కూడా ఈడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ లిక్కర్ పాలసీ కేసులో విజయసాయిరెడ్డి పాత్రపై మరింత స్పష్టత వచ్చేందుకు ఈ నెల 22న జరిగే విచారణ కీలకం కానుంది.